గురూజీ, ఇక రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఉదయం పుష్యా నక్షత్రం ఉంటుంది. 8-9 గంటలకు అయిపోతుంది. ఆదివారం పుష్యా నక్షత్రం. రేపు ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకొని అందులోకి కాస్త గంధం పొడి వేసి, దగ్గరలో ఎక్కడైనా సంతాన సమస్య ఉన్నవారు మేడి చెట్టుకి ఆ చెంబు నీళ్లు పోసి ఆ మేడి చెట్టుని స్పర్శించి సత్సంతానం ప్రాప్తించాలి స్వామి అని మనస్ఫూర్తిగా ఆ ప్రకృతి మాత లక్ష్మీనారాయణని వేడుకొని వస్తే, మేడి చెట్టు గురు అధిపతి మరియు శుక్రుడు కూడా అధిపతి, అందువల్ల అలా ప్రదక్షిణ చేసి రావడం వల్ల సత్సంతానము అవుతుంది. అంతేకాదు, రేపు ఉదయాన్నే 5-6 గంటల లోపు స్నానం చేసి సూర్యాష్టకాన్ని చదువుకొని సూర్య నమస్కారం వేస్తే మన పూర్వాజిత కర్మఫలం నశిస్తుంది మరియు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. గురూజీ, ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం పుష్యా నక్షత్రం, శని అధిపతి, శనివారం కదా. ఈరోజు సాయంత్రం ఎక్కడైనా విడిగా ఉన్న శనేశ్వర ఆలయంలో కాస్త నువ్వుల నూనె పూసి రావడం, లేదు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించడానికి ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సాడేసాతి ప్రభావం తగ్గుతుంది. రాబోయే రోజుల్లో గ్రహణం ఉంది, దాని ప్రభావం ముందుగా మనం దీన్ని ఆచరించడం వల్ల చెడు ప్రభావం మన రాశిపై తగ్గిపోతుంది. ఏ రాశి వాళ్ళైనా ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో అయినా నువ్వుల నూనె దీపం పెట్టండి, లేదా శనేశ్వర ఆలయంలో అయినా వెళ్ళి నువ్వుల నూనె అభిషేకం చేసిరండి. దీనివల్ల సాడేసాతి శని దోషం తగ్గుతుంది. మరికొద్ది రోజుల్లో గ్రహణం సంభవించనున్నందున ఏలినాటి శని ప్రభావం తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం శనేశ్వర ఆలయంలో స్వామివారిని నువ్వుల నూనెతో అభిషేకించాలి, లేదా ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. గురూజీ, చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి.